సో ప్రజెంట్ నా దగ్గర ఉన్న గెస్ట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు మన దగ్గర ఉన్నారు. సో నా దగ్గర ఫుల్ డౌట్స్ ఉన్నాయి, సార్ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సార్ నమస్తే సార్. నమస్తే సార్ బాగున్నారా సార్? థ్యాంక్ యూ. యా సార్. సార్ ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ సార్, ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది అది. సో రీసెంట్గా ఒక దగ్గర వాళ్ళ ఫస్ట్ నైట్కి సంబంధించి కూడా ఆ రోజు రాత్రి కూడా అబ్బాయి అమ్మాయి వెళ్ళిన తర్వాత కూడా అబ్బాయి తనకు మించిన శక్తితో అమ్మాయిపై స్టార్ట్ చేస్తే తర్వాత కూడా అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవడం మనం చూస్తున్నాం. అంటే అబ్బాయికి మించి ఆ పవర్ తీసుకోవడం వల్ల టాబ్లెట్ ఏదైతే ఉందో ఫోర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అమ్మాయి చనిపోయినట్టు తెలుస్తుంది మనకి. సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు సార్? అంటే తట్టుకోలేక అబ్బాయి ఉన్నట్ట, లేకపోతే అసలు ఏం జరిగింది అనుకోవచ్చు అసలు అక్కడ? ఇప్పుడు మనం యాక్చువల్గా పేషెంట్ని చూడలేదు. యాక్చువల్గా ఆమె ఎందుకు చనిపోయింది అనేది అటాప్సీ అని డెడ్ బాడీని కట్ చేసి చూస్తారు, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఊహించుకొని ఇవి కండిషన్స్ అయ్యే అవకాశం ఉన్నదని డిస్కస్ చేద్దాం. సామాన్యంగా మనం నిశ్చలంగా కూర్చున్నప్పుడు హార్ట్ రేటు 70 సార్లు కొడుతుంది నిమిషానికి. ఇది కొంచెం రన్నింగ్ లాంటివి చేసినప్పుడు 100 దాకా రావచ్చు. ఫస్ట్ నైట్ కనుక సెక్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అమ్మాయికి హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. ఓకే. ఒకవేళ అమ్మాయికి ఆల్రెడీ ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉండుంటే ఇంత హార్ట్ రేట్ను ఆమె తట్టుకోలేదు, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉండొచ్చు ఒక కారణం. ఓకే. లేదు మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటున్నారు. ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అనేది మనకు తెలియదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే కారణాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. యూజువల్గా హనీమూన్ సిస్టైటిస్ అంటాం. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలిసినప్పుడు భార్య శరీరంలో ఉన్న బ్యాక్టీరియా అబ్బాయికి, అబ్బాయి శరీరంలో ఉన్న బ్యాక్టీరియా అమ్మాయికి ఎక్స్చేంజ్ అవుతాయి. మన అందరికీ ఆరోగ్యవంతులు కూడా శరీరం నిండా బ్యాక్టీరియానే ఉంటాయి. అందుకని మనం ఎక్కడ ఇంజెక్షన్ ఇచ్చినా క్లీన్ చేస్తాం. 1,00,000 బ్యాక్టీరియా ఉంటే మనం స్పీడ్తో క్లీన్ చేస్తే 0 కాదు, అప్పటికి 30,000 40,000 ఉండిపోతాయి, చాలా వరకు పెడతాయి. సో ఇన్ఫెక్షన్ అంటే ఏమిటంటే లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి కొన్ని మిలియన్స్ అయిపోయిందండి, దాన్ని ఇన్ఫెక్షన్ అంటారు. ఓకే. సో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది, బట్ రేర్గా ఎప్పుడైనా అమ్మాయికి మరి సంసారం చేసినప్పుడు ఇట్లా ఇది మోడల్లో మీకు చూపెడతాను. ఇందులో కనుక ఇది లోపలికి వెళ్ళినప్పుడు లోపల పొట్టలో ఉన్నటువంటి పేగులు, మనం గొర్రెంకి వచ్చినప్పుడు ఒక బోట్ వెళ్తుంది, అట్లాంటి బోటే కడుపులో కూడా ఉంటుంది. ఓకే. దానికి 99.9% రంధ్రం పడే అవకాశం ఉండదు. బట్ బై ఛాన్స్ ఒకవేళ కింద కనుక ఒక బ్యారియర్ ఉంటుంది, ఆ బ్యారియర్ కట్ అయిపోయి లోపలికి ఇట్టుకుపోయి ఉంటే దర్ ఇస్ వన్ వెరీ వెరీ రేర్ ఛాన్స్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. ఇకపోతే ఈయన శక్తి కోసం ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇది గట్టిపడుతుంది. ఇప్పుడు సామాన్యంగా మామూలుగా ఉన్నప్పుడు రక్తం తక్కువ ఉన్నప్పుడు ఇది ఇలా మెత్తగా ఉండి ఇలా వంగిపోతూ ఉంటుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే ఇలా హార్డ్ అయిపోతుంది. ఓకే. అయినంత మాత్రాన అమ్మాయికి చావు దాకా రాదు సామాన్యం. ఇక్కడ చనిపోయింది అంటే అంతకుముందే ఆమెకి ఏదైనా హార్ట్ ప్రాబ్లము, లేదా ఆమెకు అనుకోకుండా ఈ లోపల ఏదైనా రంధ్రం పడి ఇన్ఫెక్షన్ పైకి రావడము, లేదా స్ట్రెస్కు డియోడినల్ అల్సర్ అంటాము, అట్లాంటిది ఏమన్నా స్ట్రెస్ అల్సర్స్ అంటాము, లోపల బోటి దగ్గర రంధ్రం పడి అన్డయాగ్నోజ్డ్గా ఉంటే అట్లా వచ్చి ఉండొచ్చు. లేదా వెరీ రేర్గా ఇంకేమైనా ఆర్గన్స్కి ఇంజురీ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి కొద్దిమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్తాను నాకు తెలిసినది. ఆ పేషెంట్ ట్యాబ్లెట్ వేసుకొని లేదు, ఆ రోజు సెక్స్కి ట్రై చేశాడు, కాలేదు, తాగి ఉన్నాడు. ఈ అమ్మాయి బయటకు వెళ్ళి ఇవాళ ఈయన శృంగారం చేయలేదని చెప్తాడేమో అని తల తీసి ఇలా గోడ కొట్టాడు, అంతే. ఒక్క చుక్క రక్తం కూడా రాలేదు, కానీ హెడ్ ఇంజురీ అయి డెత్ అయిపోయింది అమ్మాయికి. సో దీన్ని అగ్రెషన్ అంటారు. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే సామాన్యంగా మొదటి నుంచే కొంత ట్రైనింగ్, కొంత డిస్కషను సొసైటీలో అవసరం. మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే సెక్స్ అనేది ఒక ఇన్సిడెంట్. అక్కడ వాళ్ళు ఏంటంటే వాడి ఫ్రెండ్ని అడిగితే వాడు చెప్పాట, అమ్మాయి అరుస్తుంది కనుక నోట్లో గుడ్డలు గుక్కి కాళ్ళు చేతులు తాడుతో కట్టేయాలి అని. వాడు కాళ్ళు చేతులు కట్టేయడం మొదలుపెట్టగానే ఆమె అరిచింది. ఎవరికైనా భయం వేస్తుంది, అది ఫస్ట్ నైట్, అంతకుముందు పరిచయం లేని వ్యక్తి, నోట్లో గుడ్డలు గుక్కేసరికి అది ఊపిరాడలేదు. అంత వీళ్ళు పళ్ళగొట్టి పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు లోపలికి వెళ్ళి చూసారు ఏమైంది అని. ఏమి కాలేదు, కానీ వాడికి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాడు, అమ్మాయికి కట్టేసి ఉన్నాడు. ఏదో ఒక సినిమాలో పోకిరి అనుకుంటా, అందులో కూడా వాడు విలన్ కట్టేసి ఏదో చూసి చేసేట, ఓకే ఇది చాలా బాగుంది, మనం కూడా ఇంకోసారి చేద్దామని ఏదో అంటాడు ప్రకాష్ రాజ్. అట్లా సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల సెక్స్ అనేది ఒక పెద్ద అగ్రెషన్, చాలా
గంభీరంగా చాలా గొప్పగా చేయాలి, ఏదో చేయాలి అని అనుకోవడం వల్ల వస్తుంటుంది. ఇవన్నీ పోవాలనుకుంటే సొసైటీలో దాని గొప్పదనం, దాని విషయాలు అన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు చేయాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా విల్ హెల్ప్ ఎ లాట్. ఇది కాకుండా మిగతా మీడియాలు, స్కూళ్ళలో టీచర్లు కూడా కొంచెం చెప్పాలి. ఎప్పుడు కూడా అమ్మాయికి అగెయిన్స్ట్గా ఉండకూడదు. అమ్మాయికి దిస్ ఇస్ నాట్ అగ్రెషన్. కొంతమంది అనుకుంటారు దాన్ని మెడల్ వంచి దాన్ని ఏదో వంచినప్పుడు ఒక్కోసారి దానికి ఏదైనా ఇంజురీ, అమ్మాయికి ఇంజురీ కావచ్చు, లేదా సడన్గా నడుము వంచితే కూడా నడుములో కూడా ఇంజురీ కావచ్చు. కనుక మనిషికి ఇంజురీ చేయకుండా ప్లెజెంట్గా ఎంజాయ్ చేయడానికి లైఫ్ లాంగ్ ఉంటాయి టెక్నిక్స్ చేయాలి. ఇకపోతే ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు నాకైతే ఇంతకు మించి కనబడట్లేదు. హెచ్ఐవి అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ అబ్బాయి కనుక అంతకుముందే పెళ్లి కన్నా ముందు వేరే అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ తిరిగినప్పుడు హెచ్ఐవి వ్యాధి రావచ్చు. కానీ హెచ్ఐవి వ్యాధి రాగానే మనిషి చావడు. హెచ్ఐవి వ్యాధి రావడానికి వచ్చిందా లేదా తిరగడానికే 3 నెలలు పడుతుంది. తర్వాత హెచ్ఐవి వచ్చిన తర్వాత ఎయిడ్స్ అని ఉంటారు. హెచ్ఐవి వచ్చిన 10 ఏళ్ళకి ఎప్పుడో ఎయిడ్స్ వస్తుంది. హెచ్ఐవి బాడీలో రాగానే ఎయిడ్స్ రాదు. హెచ్ఐవి వల్ల డెత్ ఇమ్మీడియట్ గా రాదు. ఆఫ్టర్ 10-15 years వచ్చి రావచ్చు. సో ఇమ్మీడియట్ డెత్ కు కారణాలు ఇవి. తర్వాత కొంతమందికి ఏంటంటే ఈ ఆర్గన్ కు రింగ్స్ వేసుకుంటారు. ఇది ఒక షోక్ అంతే. ఈ రింగ్ కనుక గుచ్చుకుంటే లోపల అమ్మాయికి ఇంజురీ అయి ఉంటుంది. అదొక పాసిబిలిటీ. లేదా కొద్దిమంది ఇప్పుడు ఢిల్లీలో ఒక కేసు అయింది, పాపం అమ్మాయిని, నిర్భయ కేసు అది. వాడు అమ్మాయితో సెక్స్ చేసిన తర్వాత ఇనుప రాడ్ ఇందులో పెట్టాడు. సో అగ్రెషన్, దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఇట్. అలా పెట్టడం వల్ల అమ్మాయికి లోపలికి వెళ్ళి లోపల ఉన్న బోటి పేగులు అన్ని కట్ అయిపోయి అమ్మాయి పాపం డెత్ అయిపోయింది. సో దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పార్ట్నర్ సెక్స్ ఇచ్చినంత మాత్రాన ఆమెను ఇంజురీ చేయాలని ఏం లేదు. ఇంజురీ చేస్తే గొప్పవాడు. వెనకటే చెప్పేవాడు మంచం ఇరిగిపోవాలి. మంచం ఎందుకు ఇరగాలి? ఎంజాయ్ చేయడానికి మంచం ఇరగడానికి అవసరం లేదు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానుకొని ఇప్పుడు తగ్గిపోయింది. చాలా వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. బట్ ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇదంతా మంచం ఎరగాలి, రక్తం గారాలి, ఒక గోల్ అన్నమాట. మంచం విరిగేంతసేపు వీడు చేయాలి, అంత విరిగేంతసేపు ఓకే, ఎక్కువసేపు సుఖపెట్టచ్చు. కానీ ఒక గోల్ పెట్టుకొని అది విరిగిందా లేదా అని మంచం విరిగేంతసేపు నడుము విరగొట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అట్లా ఇట్స్ ఎ వెరీ డెలికేట్ థింగ్. ఒక ఫ్లవర్ ఉన్నది అనుకోండి, ఫ్లవర్ను కళ్ళతో చూసి ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం దగ్గరలో దాన్ని ఇంజరీ కాకుండా ఫ్లవర్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఫ్లవర్ని మొత్తం మనం నలిమి ముద్ద చేస్తామంటే ఫ్లవర్లో ఉన్న అందం అంతా పోతుంది. దాన్ని చెట్లు పట్టుకొని నలిపేయాలి. ఫ్లవర్ చూస్తే ఏమంటే ఫ్లవర్ చూసి ఎంజాయ్ చేయడం కాదు, దాన్ని నలిపేయాలి అనుకుంటే అల్టిమేట్గా అసలు ఏమో ఉండదు అక్కడ. సో ఇక్కడ ఈ టాబ్లెట్స్ విషయానికి వస్తే సార్, అసలు ఎందుకు టాబ్లెట్స్ అంటే ఎక్కువసేపు చేయాలి అని చెప్పి కూడా కొన్ని టాబ్లెట్స్ సామాన్యంగా ఇందాక నేను చూపెట్టినట్టు రక్తం సరిగా లేనప్పుడు ఇది మెత్తగా ఇలా ఉంటుంది. ఇది మెత్తగా ఉన్నప్పుడు లోపలికి ఎంటర్ కాలేదు. దీనికి సప్లై చేసే రక్త నాళము 1 millimeter డయామీటర్ ఉంటుంది. టాబ్లెట్ ఇచ్చినప్పుడు దానికి కొంచెం డైలటేషన్ కొంచెం పెరుగుతుంది. 1 millimeter కాస్త 1.5 millimeter 2 millimeter అవుతుంది. అయినప్పుడు ఎక్కువ రక్తం వస్తుంది. తర్వాత ఈ మామూలుగా సెక్స్ చేసినప్పుడు ఏమిటంటే ఆ ట్యూబు కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ మూసుకుపోతూ ఉంటుంది. ఇది అలా కాకుండా కొంచెం ఎక్కువ టైం దాన్ని తెరిచి ఉంచుతుంది. కనుక ఇది ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ టైం చేయాలనుకున్నప్పుడు మొదట్లో రకరకాలైన టెన్షన్స్ ఉంటాయి. అబ్బాయిలకు కూడా యాంగ్జైటీ ఉంటుంది, అవి ఉంటుంది. అందుకోసమని టడలాఫిల్ అని ఒక టాబ్లెట్ ఉంది, దాని పేరే హనీమూన్ పిల్. హనీమూన్ అప్పుడు మేమే ఎంకరేజ్ చేస్తాం. ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ అండర్ ది సన్ ఇంక్లూడింగ్ సన్ విల్ హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. ముందు ఎఫెక్ట్ ఉందా లేదో చూసుకోవాలి. ఎఫెక్ట్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్, డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మామూలు సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం డ్రింక్స్ తీసుకుంటే తెల్లారి హెడేక్ వస్తుంది, హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, అది కూడా సైడ్ ఎఫెక్టే. మన చాయ్ ఎక్కువ తాగితే కొద్దిమంది నిద్ర పడుతుంది రాత్రిళ్ళు, అది కూడా సైడ్ ఎఫెక్టే. సో సైడ్ ఎఫెక్ట్ లేని మందులు రావాలనుకోవడం మూర్ఖత్వం. సైడ్ ఎఫెక్ట్స్ టాలరబులా ఇంటాలరబులా? కొద్దిమందికి ఆ చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా ఇంటాలరబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన హనీమూన్ పిల్ తోటి కొంతమందికి ఎంత సివియర్ బ్యాక్ ఏక్ వస్తుంది అంటే దే కెనాట్ ఈవెన్ మూవ్. వాడికి ఏదో అయిపోయింది స్పైన్ లో అని అనుకుంటాడు, అంత భయంకరమైన నొప్పి వస్తుంది. సో అది అందరికీ రాదు, కొద్దిమందికి వస్తే కొద్దిమందికి రాదు. సో అలాంటి వచ్చే టాబ్లెట్స్ కొంచెం తక్కువ వేసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కొన్ని రకాల టాబ్లెట్సే ఉన్నాయి ప్రపంచంలో ఇంతవరకు. ఒకటి సిల్డెనఫిల్, దాన్ని వయాగ్రా అంటారు, లేదా సుహాగ్రా, పెనిగ్రా ఇట్లాంటి పేర్లతో అమ్ముతారు. బట్ లోపల ఉండే మంది అయితే సిల్డెనఫిల్.
ఇక పోతే టడలాఫిల్. ఈ టడలాఫిల్నే మనం ఇందాక చెప్పిన హనీమూన్ పిల్ అంటారు, టాజిల్ అంటారు, ఇట్లాంటి రకరకాల పేర్లతో అమ్ముతారు. ఓకే. దేనికైనా మినిమల్ ఎఫెక్టివ్ డోస్ అని ఒకటి ఉంటుంది, అంటే అంతకన్నా తక్కువ ఇస్తే దాని ఎఫెక్ట్ రాదు. తర్వాత మ్యాక్సిమం ఎఫెక్టివ్ డోస్, అంతకన్నా డోస్ మించి ఇస్తే కూడా అది పనిచేయదు. సో మినిమం మ్యాక్సిమం డోస్లో రేంజ్లో ఎంత వేసుకోవాలనేది ఆ మనిషి శరీరాన్ని బట్టి, అతని బరువును బట్టి లోకల్ డాక్టర్ ఆలోచించి ఇస్తారు. మూడోది అవనాఫిల్. ఈ అవనాఫిల్ ఏమిటంటే వితిన్ 15 నిమిషాలు వస్తుంది. యూజువల్గా అన్ని డ్రగ్స్ కూడా గంట తర్వాత కానీ పనిచేయవు. ఒక్కోసారి హరీడ్గా ఉంటుంది, వాడు ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ వెళ్ళే లోపలనే సెక్స్ చేద్దాం అనుకుంటాడు. అటువంటిప్పుడు 15 నిమిషాల టైంలో ఇది సహకరిస్తుంది టాబ్లెట్. దాన్ని అవనాఫిల్ అంటారు. ఓకే. ఇంకోటి వార్డనాఫిల్ ఉంది. ఈ వార్డనాఫిల్ తోటి కొంచెం తలనొప్పి, మిగతా బాడీ ఎక్స్ తక్కువ ఉంటాయి, సిల్డనాఫిల్కు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నంత మాత్రాన ఎంజాయ్ చేయడం మానుకోవద్దు. డ్రింక్స్ తీసుకునే వాళ్ళు మానుతారు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని. తెల్లవారి హ్యాంగ్ ఓవర్ వస్తుందని ఎవడన్నా తాగడం మానేస్తాడు. 31st డిసెంబర్ నాడు వెళ్తే రోడ్ల మీద అంతా తాగే ఉంటారు. సగం కన్నా ఎక్కువ మంది పాపులేషన్ తాగే ఉంటారు. తాగడం లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకొని భయపడక్కర్లేదు. ఇట్ ఈస్ లైక్ ఎలక్ట్రిసిటీ మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లైట్ వస్తుంది, ఫ్యాన్ వస్తుంది, దాన్ని అజాగ్రత్తగా వాడుతుంటే షాక్ కొడుతుంది. సో మందులు కూడా అంతే, దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే దాని ఎఫెక్ట్స్ వస్తుంది, దాన్ని అజాగ్రత్తగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. యూజువల్గా ఇంకొక కండిషన్ ఏమిటంటే ఒక్కోసారి ట్యాబ్లెట్ వేసుకున్నా, ఇంజక్షన్ వేసుకున్నా, లేదా కొంతమందికి సహజంగా కొన్ని వ్యాధులలో ఇది ఇలాగే హార్డ్ అయిపోయి గంటలు ఉంటుంది. అది పెయిన్ఫుల్, వాళ్ళకి పెయిన్తో వస్తుంది. దీన్ని ప్రయాపిజం అంటాం. సాధ్యమైనంత వరకు వితిన్ అవర్స్ వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఇది మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.